विद्यातीर्थं विवेकिनां सर्वेषां सफलं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेक्यं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीं दुर्गे स्मृताः सिद्धीतिमशेषजन्तोः स्वस्ति स्मृतामतिमती पशुभान्दरासि दारिद्र्यदुःख भयहारिणि कात्मधन्या सर्वोपकारकरणाय सदा कृतिस्ता నల్లకుంట శ్రీ శృంగేరి శారదాపీఠ పరిపాల్యమానమైన ఈ శంకరమఠంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో శరన్నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఈరోజు ఆశ్వీజమాస శుద్ధ పాడ్యమి రోజున శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. ఆ శృంగేరి శారదాపీఠం మహాసన్నిధానం జగద్గురువు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి ఆశీర్వాదానుగ్రహంతో కరకమల సంజాతులు సన్నిధానం శ్రీచరణులు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి ఆశీర్వాదానుగ్రహంతో మనం ఈరోజు దేవీ భాగవతం ప్రవచనాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. మనమందరం కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రద్ధతో చెప్పినంత కాసేపు నేను విన్నంత కాసేపు మీరు శ్రద్ధతో అమ్మవారి మీద మనస్సును లగ్నం చేసుకుని మనం ఈ ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఎందుకంటే మనకి జీవితంలో ఇటువంటి సందర్భం లభించడమే మనకి అరుదైనటువంటి సంఘటన. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కానీ నేను ఇక్కడ కూర్చుని ప్రవచనము చెప్పలేను, మీరు అక్కడ కూర్చుని ప్రవచనం వినను లేరు. దీనికి అంతటికీ కూడా నడిపించే అమ్మవారే దీనికి మూల కారణం అని చెప్పి మనం అందరం నమ్ముకుంటూ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని చెప్పి మరొకసారి మనం అందరం కోరుకుంటూ శ్రద్ధగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ దేవీ భాగవతం పురాణంలో మొట్టమొదటిగా వ్యాస మహర్షుల వారు అమ్మవారిని ప్రార్థన చేసి అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని చెప్పి వ్యాస మహర్షుల వారే స్వయంగా కోరుకుంటున్నారు. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలనీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు. ఈ ప్రపంచము యొక్క సృష్టి స్థితి లయకారకులు ఎవరు అంటే మనమందరం కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటాం. ఆ బ్రహ్మగారు ఈ సృష్టిని చేశారు. ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆ బ్రహ్మ.
సృష్టింపబడిన ప్రపంచాన్ని రక్షించాలిగా, మరి రక్షించేదేమో విష్ణుమూర్తి. ఈ సృష్టి కార్యక్రమానికి ప్రయోజనం నెరవేరిన తరువాత మరి ప్రళయం చేసి కొత్త సృష్టి ప్రారంభం కావాలిగా. ఆ ప్రళయం చేసేది పరమశివుడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. కానీ వీరు ముగ్గురిని కూడా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా నడిపించేది ఎవరు అంటే అమ్మవారు. అమ్మవారి ఆజ్ఞ వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తమ తమ సృష్టి ఆది కార్యక్రమాలని చేయగలుగుతున్నారు. సృష్టౌ యా సర్గరూప, ఆమె సర్గరూపురాలవిడ. జగదవన విధౌ పాలని, ఈ ప్రపంచాన్ని రక్షించడంలో ఆవిడ పాలని. యాచ రౌద్రి సంహారే చాపి, సంహారం అంటే ప్రళయకాలంలో ఆమె రౌద్రి. యస్యా జగదిదమఖిలం క్రీడనం, ఒక పిల్లవాడు ఆటలాడుకోవడం ఎటువంటిదో అమ్మవారికి సృష్టి స్థితి లయములు చేయుట కూడా క్రీడనం వంటిది, ఒక క్రీడ. యా పరాఖ్యా, మనకి వాక్కు 3 రకాలు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పి దాన్ని కూడా కలుపుకుంటే 4. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. మనకి నాభి ప్రదేశంలో ఉద్భవించినటువంటి వాక్కు పరావాక్కు, అదే పరాశక్తి అంటే అమ్మవారు. అక్కడి నుంచి కొంచెం పై భాగానికి వస్తే పశ్యంతి అంటారు ఆ వాక్కుకి. హృదయ దేశం దగ్గరికి వస్తే అది మధ్యమా వాక్కు అంటారు. అక్కడి నుంచి మనము మాటలాడి ఎదుటవాడు కూడా వినే సామర్థ్యం కలిగినటువంటి ఆ వాక్ ఏదైతే ఉన్నదో దానికి వైఖరి వాక్కు అని పేరు. ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి వాక్కుకి వైఖరి వాక్కు అని పేరు. దానికి ముందున్నటువంటి వాక్కు మధ్యమా వాక్కు కేవలం ఆ వ్యక్తి మాత్రమే వినగలడు, కానీ ఎదుటి వ్యక్తి వినలేడు. అది మధ్యమా వాక్కు. చివరి వాక్కు వైఖరి వాక్కు. పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరి అని చెప్పి ఏదైతే వాక్కు ఆ అమ్మవారు సరస్వతీదేవి 4 రూపాలుగా ఉన్నది, 4 రూపాలుగా ఉన్నటువంటి ఆ వాక్ ఏదైతే ఉన్నదో ఆ వాక్ స్వరూపరాలే అమ్మవారు అంటే, దుర్గాదేవి అంటే. సాస్మద్వాచం ప్రసన్నా విధి హరిగిరిశారాధిత అలంకరోతు. అటువంటి అమ్మవారు ఏమని ప్రార్థిస్తున్నాడు వ్యాస మహర్షి? ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత పూజింపబడినటువంటి అమ్మవారు నా వాక్కుని అలంకరించుగాక. ఎందుకంటే వాక్కు పరిశుద్ధమైతేనే ఆ వ్యక్తి పరిశుద్ధమైనట్టు. ఒక వ్యక్తి సంస్కారవంతుడు అని చెప్పడానికి వాక్కును బట్టి మనం చెప్పచ్చు. వాక్కు సంస్కారవంతమైనట్లుది అయితే ఆ వ్యక్తి సంస్కారవంతుడు అని అర్థం. వాక్కు పరుషంగా ఉంటుంది, నీచంగా ఉంటుంది, సంస్కారం అసలే ఉండదు, ఆ వ్యక్తికి సంస్కారం లేదు అని అర్థం. అందుకని వ్యాస మహర్షి ఏమని ప్రార్థిస్తున్నాడంటే నా వాక్కును అలంకరించుగాక. ఆ అమ్మవారు నా వాక్కును అలంకరించుగాక. వాక్కును అలంకరించింది అంటే అర్థం ఏమిటి? మనల్ని అన్ని విధాలా కూడా రక్షించింది. మనకి డబ్బు కావాలి, ఇంకోటి కావాలి, ఏమీ కోరక్కర్లేదు. నా వాక్కు ప్రసన్నమగుగాక, నా వాక్కు సంస్కారవంతమగుగాక. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ నరనారాయణులకి నమస్కరించి, సరస్వతీదేవికి నమస్కరించి, వ్యాస మహర్షుల వారికి నమస్కరించి తరువాత పురాణ పఠనము సాగించవలెను. ఋషయవూచు సూత జీవ సమాబహ్వీః యస్త్వం శ్రావయసీహ నః కథా మనోహరాః పుణ్యా వ్యాస శిష్య మహామతే. ఒకసారి
సనక సనందనాదులు ఋషులందరూ కలిసి సూత మహర్షి దగ్గరికి వచ్చి ఏమని ప్రార్థిస్తున్నారంటే, ఓ వ్యాస శిష్యుడా, ఓ సూత మహర్షి, అనేక పుణ్యప్రదమైనటువంటి కథలని మాకు వినిపించావు నువ్వు. సర్వ పాపహరం పుణ్యం విష్ణోశ్చరితమద్భుతం అవతార కథోపేతం అస్మాభిర్భక్తిత శ్రుతం. ఆ విష్ణుమూర్తి యొక్క అవతార గాథలన్నింటినీ కూడా నీవు మాకు వినిపించేవు. ఎటువంటివి ఆ కథలన్నీ? సర్వ పాపహరం, సమస్త పాపాలని కూడా హరించేటువంటి, నశింపచేసేటువంటి ఆ కథలని మాకు వినిపించావు. శివస్య చరితం దివ్యం భస్మరుద్రాక్షయోస్తథా సేతిహాసంచ మాహాత్మ్యం శృతం తవ ముఖాంబుజాత్. ఆ పరమశివుని యొక్క చరిత్రని మాకు వినిపించేవు. ఆ పరమశివుని యొక్క భస్మ యొక్క మాహాత్మ్యాన్ని, రుద్రాక్షల యొక్క మాహాత్మ్యాన్ని ఓ సూతుడా మాకు నీవు వినిపించేవు. అధునా అధునా శ్రోతుమిచ్ఛామః పావనాత్ పావనం పరం భుక్తి ముక్తి ప్రదం నృణాం అనాయాసేన సర్వశః. ఇప్పుడు మాకు ఒక కథని నీవు వినిపించాలి. ఎటువంటిదా కథ? పవిత్రాలలో పవిత్రమైనటువంటి, మాకు భుక్తిని ముక్తిని కూడా ఇచ్చేటువంటి కథ. అటువంటి కథని నీవు మాకు వినిపించాలి. నృణాం అనాయాసేన, మాకు ఎటువంటి కష్టము లేకుండా అనాయాసంగా మేము భుక్తిని, భుక్తి అంటే ఐహికమైనటువంటి సుఖ సంతోషాలు, ముక్తి అంటే తెలుసున్నదేక పరమపురుషార్థమైనటువంటి ముక్తి అంటే ఆ పరమాత్మతో ఐక్యము చెందుటే ముక్తి అంటే, పరమాత్మ స్వరూపుడు కావడమే ముక్తి అంటే. అనాయాసంగా ఎటువంటి శ్రమ లేకుండా భుక్తి ముక్తి రెండూ లభించే ఒక కథని మాకు చెప్పవా అని చెప్పి సూత మహర్షిని ఈ సనక సనందనాదులు వీళ్ళందరూ కూడా ప్రార్థించారు. తత్వం బ్రూహి మహాభాగా ఏన సిద్ధ్యంతి మానవాః కళావపి పరంత్వత్తో న విద్మః సంశయచ్ఛిదం. ఈ కలికాలంలో మేము పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేము. మాకంత శక్తి లేదు, సామర్థ్యము లేదు, మాకంత పాండిత్యము లేదు. మేము సులభోపాయంతో మాకు ఐహికమైనటువంటి సుఖము కావాలి, ఆముష్మికమైనటువంటి సుఖము కావాలి. దానికి ఉపాయం చెప్పవా అని చెప్పి సూత మహర్షిని మిగతా ఋషులందరూ కూడా ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షుల వారు చెప్తున్నారు, సాధుపృష్టం మహాభాగా లోకానాం హితకామ్యయా సర్వశాస్త్రస్య యత్సారం తద్వో వక్ష్యామ్యశేషతః. మంచి మాట అడిగారయ్యా. నేను మీరడిగిన ప్రశ్నకి నేను ఏదైతే సమాధానం చెప్తున్నానో అది మీకు మాత్రమే కాదు, ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఉపయోగించే ప్రశ్నని మీరు నన్ను అడిగారు. నేను తప్పనిసరిగా చెప్తానయ్యా. నేను చెప్పబోయే ఈ మాహాత్మ్యం ఉన్నదే, ఈ కథ ఉన్నదే, ఇది సమస్త శాస్త్రముల యొక్క సారం. అది ఏ శాస్త్రాలు చదువుకోక్కర్లేదు, ఏ వేదాలు చదువుకోక్కర్లేదు. వేద శాస్త్రాల యొక్క సారం ఏదైతే ఉన్నదో దానిని మీకు నేను ఇప్పుడు చెప్తాను. తావద్గర్జంతి తీర్థాని పురాణాని వ్రతాని చ యావన్న శ్రూయతే సమ్యక్ దేవీ భాగవతం నరైః. దేవీ భాగవతాన్ని ఎంతవరకు వినలేదో అంతవరకు మిగతా పురాణాలన్నీ చాలా గొప్పవి గొప్పవి అని చెప్పి భావిస్తూ ఉంటారు జనమంతా కూడా. ఆ పురాణాలు కూడా మిడిసిపడుతూ ఉంటాయి, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. కానీ దేవీ భాగవతం ఒక్కసారి విన్న తర్వాత మిగతా పురాణాలకు ఉన్న అహంభావం అంతా కూడా నశించిపోతుంది. అంత గొప్పది దేవీ భాగవతం అంటే. ఋషయ ఊచుః, ఋషులు అంటున్నారు, సూత సూత
మహాభాగా వదను వదతాం వరా కీదృశం తత్పురాణం హి విధిస్తశ్రవణే చ కః. ఏమిటి పురాణాలలో అన్నిటిలోనూ కూడా ఇంత గొప్పదా దేవీ భాగవతం? భుక్తిని ముక్తిని కూడా ఎంతో అనాయాసంగా ఇచ్చేదా? మరి అటువంటి దేవీ భాగవతం గురించి మాకు చెప్పవా? ఏమిటి అసలు ఆ పురాణం ఏమిటి? ఆ పురాణంలో ఉన్నటువంటి కథ ఏమిటి? ఆ పురాణము యొక్క గొప్పతనం ఏమిటి? కతిభిర్వాసరైరేత శ్రోతవ్యం కించ పూజనం కైర్మానవై శృతం పూర్వం కాన్ కాన్ కామానవాప్నుయు. ఏదైనా కూడా మనకందరికీ కూడా ఈ కలికాలం యొక్క మహిమ ఏమిటంటే, భగవంతుడి గురించి ఎవరైనా చెప్తే ఏమైనా కథలు చెప్పవా, మహిమలు చెప్పవా, ఏమేమి సంఘటనలు జరిగేవి అవన్నీ చెప్పవా అని అడుగుతాం. ఎందుకంటే సందేహం, మనకేది కూడా వెంటనే నమ్మే స్వభావం లేదు. మనకి అన్ని విషయాల్లోనూ సందేహమే కలికాలం యొక్క మహిమది. కాబట్టి ఆ కథలు, ఆ పవిత్రమైనటువంటి గాథలు, ఎవరు ఏమేమి లాభాలు పొందారు అమ్మవారిని పూజించి అవన్నీ చెప్పవా అని చెప్పి, కైర్మానవై శృతం పూర్వం కాన్ కాన్ కామానవాప్నుయు. ఈ కలియుగంలో ఎవరెవరు ఏ ఏ కోరికలని అమ్మవారిని పూజించి సాధించుకున్నారో మాకు చెప్పవా అని చెప్పి మహర్షులు మన పక్షాన అడిగారు అని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే సనక సనందనాథులు అంటే సిద్ధ పురుషులు వారు. వ్యాస మహర్షి ఈ వ్యాజంతో మనకందరికీ ఇచ్చినటువంటి ప్రసాదమే దేవీ మహాత్మ్యము. అంటే శరన్నవరాత్రుల్లో ఎంత పుణ్యం అండి! దేవీ మహాత్మ్యాన్ని చదువుకోవడం, వినడం ఎంత పుణ్యం! ఎందుకంటే మనకి ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని. ఆత్మదర్శనం చెయ్యాలి అంటే, ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే మొట్టమొదట మనం చేయవలసినది ఏమిటంటే శ్రోతవ్య, వినాలి. గురువు యొక్క ఉపదేశాన్ని శ్రద్ధగా వినాలి. ఆయన ఏం చెప్తున్నారో వినాలి. నాకు ముక్తి కావాలి, బ్రహ్మసాక్షాత్కారం కావాలి, వెంటనే ఇచ్చే, ఇంకా ఆలస్యం చేయకు, ఇచ్చే అంటే వచ్చేస్తుందా? అదేమైనా ఇవ్వడానికి బ్రహ్మసాక్షాత్కారం అంటే ఒక వస్తువా? అది ఒక పుస్తకం లాంటి ఒక తీపి పదార్థం, ఒక లడ్డు లాంటి ఒక పదార్థమా? అది జేబులోని తీసి ఇచ్చేయడానికి మోక్షం అంటే ఆ బ్రహ్మసాక్షాత్కారాన్ని, తనకున్న అజ్ఞానాన్ని తొలగించుకుని తానే బ్రహ్మము అని తెలుసుకోలేకపోవడమే పెద్ద అజ్ఞానం. మనమెవరం? జీవులం. జీవుడు అంటే బ్రహ్మ కంటే భిన్నుడేమీ కాదు, బ్రహ్మస్వరూపుడు. కానీ మనకు ఒక అజ్ఞానం ఉన్నదే, ఒక తెర ఒకటి ఉన్నది. మనం చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు ఎన్నో ఉన్నాయి. ఈ కర్మల వల్ల మనకి ఈ సంసారంలోని కష్టాలు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా, ఈ కర్మలన్నీ కూడా తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాణ్యః పంథా విద్యతేయనాయ. మన పురుష సూక్తంలో చెప్పుకుంటూ ఉంటాం. తమేవ విదిత్వా, పరమాత్మని తెలుసుకోవడమే మోక్షము అంటే. పరమాత్మని తెలుసుకోలేదు కాబట్టే మనకి ఈ కష్టాలన్నీ కూడా. అమ్మవారి యొక్క స్వరూపం తెలుసుకోలేదు మనం. తమేవ విదిత్వా మృత్యుం అత్యేతి, మృత్యువుని దాటతాడు. మృత్యు అంటే జన్మ మరణ ప్రవాహాత్మకమైనటువంటి ఈ సంసారం, పుట్టుట చచ్చుట ఇదే కదా జరుగుతున్నది. ఒక పెద్ద సైకిల్ చక్రం, ఇది తిరుగుతోంది, చక్రం తిరుగుతోంది. ఏమో మళ్ళీ వచ్చే జన్మలో ఏ రకమైన జన్మ వస్తుందో మనకి ఎందుకంటే గుట్టలుగా పెరిగిపోయి ఉన్నాయి కర్మలు. ఎన్ని జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి కర్మలు. భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఒక కర్మని బయటికి తీస్తున్నాడు, కర్మఫలాన్ని ఇస్తున్నాడు. ఈ కర్మఫలాన్ని అనుభవించు అంటున్నాడు. ఆ కర్మ కొంచెం మంచి కర్మ అయితే ఇదిగో ఈ మనుష్య జన్మ. ఏమో ఇంకా సంచిత కర్మల్లో ఎలాంటి కర్మలు ఉన్నాయో, రేపొద్దున మళ్ళీ భగవంతుడు ఏ కర్మని బయటికి తీస్తాడో, ఏ జన్మను మనకి ఇస్తాడో, ప్రసాదిస్తాడో మనకి తెలియదు. అందుకనే అయితే ఈ జన్మ మరణ ప్రవాహాత్మకమైన ఈ సంసారం ఇంతేనా? తప్పదా? తప్పుతుంది. ఎప్పుడు అంటే
గురూపదేశాన్ని పొంది ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. శ్రవణం చేయాలి. దేనిని శ్రవణం చేయాలి? దేనిని శ్రవణం చేయాలి? మనకి 4 వేదాలలో కూడా మహావాక్యాలుగా చెప్పబడేటువంటి వాక్యాలు ఉన్నాయి. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి 4 వేదాల్లోంచి గ్రహింపబడినటువంటి మహావాక్యాలు ఉన్నాయి. వాటి యొక్క వేదాంత వాక్య శ్రవణము చెయ్యాలి అని దానికి అర్థం. వేదాంత వాక్య శ్రవణము అంటే వేదాంత వాక్యాల యొక్క అర్థాన్నే మరొక రకంగా చెప్పినటువంటి పురాణ శ్రవణము కూడా. చేసిన తర్వాత ఏం చేయాలి? శ్రవణం చేసిన తర్వాత ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టేయడం కాదు, మంతవ్య, మననం చేయాలి. గురువుగారు ఏం చెప్పారు, ఆ వ్యాస మహర్షుల వారు ఏం చెప్పారు, దీని యొక్క పరమార్థం ఏమిటి, దీని యొక్క అంతరార్థం ఏమిటి అని మననం చేయాలి. మననం చేస్తే సరిపోదు, ధ్యానం చేయాలి. నిధిధ్యాసితవ్య. ఇవన్నీ చేసిన తర్వాత శ్రవణ మనన నిధిధ్యాసనాదులు అంటారు. ఇవన్నీ చేసిన తర్వాతనే నీకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్పి సాక్షాత్తు ఆ బృహదారణ్యకోపనిషత్తు చెప్పినటువంటి విషయం ఇది. ఈ విషయము, ఈ నియమము సర్వత్రా వర్తిస్తుంది. సర్వత్రా వర్తిస్తుంది. ఒక్క ఈ పురాణ శ్రవణము వేదాంత శ్రవణమే కాదు. మీరు మన నిత్య జీవితంలో మనం ఏదైనా ఒక పనిని సాధించాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసనాదులు కావాలి. మన తండ్రి మనకు ఒక మాట చెప్తాడు, నువ్వేంటయా నాకు చెప్పేది, పెద్దవాడి అయిపోయావు, ముసలితనం వచ్చేసింది, ఈ కాలం గురించి నీకు తెలియదు, నువ్వు నాకు చెప్పేది ఏమిటి అని చెప్పి అసలు మనం శ్రవణమే చేయలేదు. ఇంకేం బాగుపడాలి? పెద్దలు చెప్పిన మాటని ముందు శ్రవణం చేయాలి కదా, అసలు ఏం చెప్తున్నారో వినాలి కదా, తర్వాత మననం చేయాలి, తర్వాత నిధిధ్యాసనం చేయాలి. ఈ నియమం ఏదైతే ఉన్నదో, ఈ సూత్రం ఏదైతే ఉన్నదో సర్వత్రా వర్తిస్తుంది. ఒక వేదాంత శ్రవణమే కాదు, నిత్య జీవితంలో తెల్లారి నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ప్రతి క్షణము కూడా ఈ సూత్రం వర్తిస్తూనే ఉంటుంది. శ్రవణ మనన నిధిధ్యాసనములు అని వేదాంత శ్రవణంలో కూడా అదే చెప్పారు. కాబట్టి మాకు ఆ మాహాత్మ్యాన్ని గురించి చెప్పవా, మేము దానిని శ్రవణం చేయాలనుకుంటున్నాము అని చెప్పి సూత మహర్షుల వారిని ఈ మిగతా సనక సనందనాదులు వీళ్ళందరూ కూడా ప్రార్థించారు. సూతవువాచ, సూత మహర్షి చెప్తున్నాడు, విష్ణోరంశో మునిర్జాతః సత్యవత్యాం పరాశరాత్ విభద్య వేదాంశ్చతురః శిష్యానధ్యాపయత్పురా. వ్యాస మహర్షుల వారి గురించి మీకు తెలుసా అడుగుతున్నాడు సూత మహర్షుల వారు. ఆయనకి వ్యాసుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే వి ఆస, విభజించువాడు అని అర్థం. మనకి పరమేశ్వరుడు ఒక పెద్ద జ్ఞానరాశిని ప్రసాదించాడు. దాంట్లో ఈ విభాగం లేదు. ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వవేదము, సామవేదం అని విభాగం లేదు. విభాగం చేశాడు కాబట్టి ఆయనకి వ్యాసుడు అని పేరు వచ్చింది. ఈ వేదరాశిని, జ్ఞానరాశిని 4 వేదాలుగా విభాగం చేశాడు కాబట్టి ఆయనకి వేదవ్యాసుడు అని పేరు కూడా వచ్చింది. వ్రాత్యానాం ద్విజబంధూనాం వేదేష్వనధికారిణాం స్త్రీణాం దుర్మేధసాం నృణాం ధర్మజ్ఞానం కథం భవేత్. మానవుల పట్ల ఆ వ్యాస మహర్షుల వారికి ఎంతో అపారమైనటువంటి కరుణాదృష్టి. బాగా తెలివైనవాడు, వాడేదో వేదవంశంలో, పండితుల వంశంలో వాడు జన్మించాడు, వాడికి వేదాధికారం ఉన్నది, వేదం చదువుకున్నాడు, వాడి విషయం పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. మరి మనబోడి సామాన్య మానవుల సంగతి ఏమిటి? వ్రాత్యానాం ద్విజబంధూనాం, అంత జ్ఞానం లేకుండా ఉండి, వేదేష్వనధికారిణాం, వేదాలు చదువుకోవడంలో కూడా కొంత అధికారం కావాలి, అధికారం లేని వాళ్ళు, స్త్రీణాం దుర్మేధసాం నృణాం, అంత అందరూ తెలివైన వాళ్ళు ఉంటారా? అందరూ శాస్త్రం చదివేయగలరా? అందరూ వేదాలు చదివేయగలరా? బ్రాహ్మణ వంశంలో పుట్టాడు కదా అని చెప్పి అంటే వేదాలు చదివేయగలడా? బ్రాహ్మణ వంశంలో 1,00,000కి 1,00,000కి ఒక్కడు చదివితే గొప్ప ఆ వేదం. కాబట్టి విచార్యేతత్ మనసా భగవాన్ బాదరాయణః పురాణ సంహితాం దధ్యౌ తేషాం ధర్మ విధిస్సయా. బాదరాయణుల వారు ఇది బాగా ఆలోచించి, అందరూ వేదాలు చదవలేరు, అధికారం ఉన్న బ్రాహ్మణులే అందరూ చదవలేరు అంటే అధికారం లేని వాళ్ళ సంగతి చెప్పాలా? కాబట్టి
ధర్మమేమిటో తెలియపరచాలిక. వేదము చెప్పినటువంటి విహిత కర్మలు ఏవైతే ఉన్నాయో అదే ధర్మము అంటే. ధర్మము అంటే వేరే ఏమీ కాదు, మంచి కర్మలు అని అర్థం. వేదములో ఏం చెప్పబడ్డాయి? అన్నీ మంచి కర్మలే చెప్పింది. ఏం చెప్పింది? మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పింది. నీ తల్లిని పూజించు, నీ తండ్రిని పూజించు, ఆచార్య దేవో భవ, నీ గురువుని పూజించు అని చెప్పింది. ఈ సామాన్యమైనటువంటి నియమాలు మనం పాటిస్తున్నామా? ఇప్పుడు నేను ధర్మశాస్త్రాలు చదువుకోలేదు, ధర్మం అంటే ఏమిటో తెలియదు, అందుకనే నేను ఇన్ని పిచ్చి పనులన్నీ చేస్తున్నాను అన్నాడు ఒక ఆయన. అంటే ధర్మశాస్త్రం చదువుకోకపోవచ్చు, కానీ సామాన్యమైనటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయిగా. ఇప్పుడు నిజమే చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అనేటువంటి విషయం, ఇది సామాన్యమైనటువంటి ఒక నియమం. ఈ నియమం ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నిజమే పలకాలి, అబద్ధం చెప్పకూడదు అనేటువంటి విషయం ఎవరో చెప్తే మనకి తెలిసేటువంటిది కాదు. ఒకళ్ళు వచ్చి చెప్పాలా, బాబు నాయన నువ్వు మంచి పనులే చేయే, మీ తల్లిదండ్రులను పూజించే, తల్లిదండ్రులను అవమానపరచకు, అగౌరవపరచకని ఎవరైనా మనకి చెప్పాలా? తల్లిదండ్రులను పూజించాలనే విషయం మనకి తెలియదా? పెద్దవాళ్ళని పూజించాలి, గురువు గారిని సాక్షాత్తు భగవంతుడిగా పూజించి గౌరవించాలి అనేటువంటి విషయం మనకి చెప్పాలా? సామాన్యం నిజమే పలకాలి అని చెప్పి ఎవడైనా వాడు వచ్చి చెప్పాలా? అబద్ధం చెప్పకూడదనే విషయం మనకి తెలియదా? కాబట్టి తెలిసినటువంటి చేయగలిగినటువంటి ధర్మకార్యాలను కూడా మనం చేయట్లేదు. తెలియని ధర్మకార్యాలు ఏమిటి తెలుసుకుందుకు మనం ఎంతో వెంపర్లాడుతున్నాం. తెలియనటువంటి ఆ యజ్ఞయాగాదులు ఏమిటి, వాటి గురించి ఎలా చెయ్యాలి ఏమిటి, వాటి గురించి మనం పుణ్యక్షేత్రాలు, తీర్థాలు ఇవన్నీ తిరిగి పుణ్యం సంపాదించుకుందుకు మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ సామాన్యంగా మనం పాటించవలసిన నియమాలు మనం పాటిస్తున్నామా? తల్లిదండ్రులని పూజించాలి అనే విషయం ఎవరైనా చెప్పాలా? మనకి చెప్పకుండా ఈ విషయం తెలియదా? కాబట్టి ఆ వ్యాస మహర్షుల వారు మన మీద ఉన్నటువంటి అపారమైన కరుణా దృష్టితో ఒక సామాన్యంగా మనము నెరవేర్చగలిగినటువంటి ధర్మకార్యాల గురించి చెప్తున్నారు. అష్టాదశ పురాణాని సకృత్వా భగవాన్ ముని మామేవాధ్యాపయామాస భారతాఖ్యానమేవ చ. ఆ భగవత్స్వరూపుడైనటువంటి వ్యాస మహర్షుల వారు 18 పురాణాలని రచించి సాక్షాత్తు నాకు బోధించాడు. ఆయన సూత మహర్షి వారు చెప్తున్నారు, ఆయన నాకు అధ్యాపనం చేశాడు. దేవీ భాగవతం తత్ర పురాణం భోగమోక్షదం స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం. ఆ దేవీ భాగవతం అనే పురాణం ఉన్నదే, అది ఎంత గొప్పదంటే భోగ మోక్షదం, భోగాన్ని ఇస్తుంది. భోగము అంటే ఐహికమైనటువంటి ఇహలోకానికి సంబంధించినటువంటి ఫలాలు, మోక్షము అంటే ఆముష్మికమైనటువంటి ఫలం. ఐహిక ఫలాలన్నీ ఆముష్మిక ఫలాన్ని కూడా ఇచ్చేటువంటి గొప్ప పురాణం ఏదైనా ఉన్నది అంటే అదే దేవీ భాగవతం అనే పురాణం. స్వయంతు శ్రావయామాస జనమేజయ భూపతిం. జనమేజయ మహారాజుకి సాక్షాత్తు ఆయన బోధించాడు ఈ పురాణాన్ని. పూర్వమస్య పితారాజా పరీక్షిత్ తక్షకాహినా సందష్టస్తస్య సంశుద్ధ్యై రాజ్ఞా భాగవతం శృతం. పూర్వము జనమేజయ మహారాజు యొక్క తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు అనేటువంటి ఒక సర్పం కరిచి ఆయన చనిపోయాడు. ఆయన అప్పుడు తన తండ్రికి ఉత్తమ లోకాల కోసం ఆయన ప్రయత్నిస్తూ స్వయంగా వ్యాస మహర్షుల దగ్గర దేవీ భాగవతాన్ని విన్నాడు. ఆయన వింటేనే ఎంత గొప్ప ఆలోచించండి. నవభిర్దివసై శ్రీమద్వేదవ్యాసముఖాంబుజాత్ త్రైలోక్యమాతరం దేవీం పూజయిత్వా విధానతః. 9 రోజులు నవాహ దీక్ష, 9 రోజుల పాటు ఆయన ఏం చేశాడు? వేదవ్యాసుల వారి ముఖపద్మము నుండి ఈ దేవీ భాగవతం అనే పురాణాన్ని, ఆవిడ ఎవరు? ఆ అమ్మవారు త్రైలోక్య మాతరం దేవి, ముల్లోకాలకి ప్రభుస్వరూపిణి, సమర్థురాలు, అమ్మవారు, కాపాడేటువంటి దుర్గాదేవి, ఆమెని పూజించి నవాహయజ్ఞే సంపూర్ణే పరీక్షిదపి భూపతి
దివ్యరూపధరో దేవ్యాః సాలోక్యం. తక్షణాదగా నవాహయజ్ఞం చేశాడు. ఎవరు? జనమేజయ మహారాజు చేశాడు. ఆ వెంటనే తన తండ్రి అయినటువంటి పరీక్షిన్ మహారాజుకి ఉత్తమ లోకాలు సంభవించాయి. పితుర్దివ్యాం గతిం రాజా విలోక్య జనమేజయః వ్యాసం మునిం సమభ్యర్చ్య పరాం ముదమవాపః. తన తండ్రికి ఉత్తమ లోకాలు సిద్ధించడాన్ని చూసి జనమేజయ మహారాజు ఆనందానికి అవధులు లేవు. ఇంకా అక్కడి నుంచి అమ్మవారిని పూజిస్తూ ఈ నవాహ యజ్ఞాన్ని చేస్తూనే ఉన్నాడు. అష్టాదశ పురాణానాం మధ్యే సర్వోత్తమం పరం దేవీ భాగవతం నామ ధర్మ కామార్థమోక్షదం. అష్టాదశ పురాణాలలో సర్వోత్తమమైనటువంటి పురాణం ఏదయ్యా అంటే దేవీ భాగవతం నామ. దేవీ భాగవతం ఏమిటది? ధర్మ కామార్థ మోక్షదం. ధర్మార్థ కామ మోక్షములని చెప్పి 4 పురుషార్థాలు. నిజానికి ఈ భారతదేశంలో ప్రధానమైనటువంటి పురుషార్థాలు ఏమిటాయి అంటే ధర్మము మోక్షము, 2 పురుషార్థాలు. ధర్మము అంటే విహిత కర్మలని ఆచరించుట అని అర్థం. విహిత శాస్త్రంలో విధింపబడిన కర్మలేవి అవి మనం శాస్త్రం చదువుకోక్కర్లేదు. నానృతం వదేతని చెప్పింది శాస్త్రం. అసత్యాన్ని పలుకరాదు అని చెప్పింది. ఈ శాస్త్రం చదువుకోక్కర్లేదు. చదువుకోకపోయినా కూడా కొన్ని సామాన్యమైనటువంటి సూత్రాలు మనకి తెలుస్తూనే ఉంటాయి. అదే ధర్మము అంటే. నీవెప్పుడూ సత్యాన్నే మాట్లాడడం నేర్చుకుంటే, పెద్దలని గౌరవించడం నేర్చుకుంటే అదే ధర్మాన్ని ఆచరించడానికి తొలిమెట్టది. ఆ తొలిమెట్టు మీద నిలబడితే కదా అన్ని మెట్లు ఎక్కి. ధర్మం గురించి ఎన్నో మెట్లు ఉన్నాయి, అన్ని మెట్లు ఎక్కాలి. ముందు 1, 2 మెట్లు ఎక్కాలిగా. అలా ఎక్కకుండా ఒక్కసారే 100వ మెట్టు ఎక్కుతాను, ఒక గెంతుతానని చెప్పి ఊరుకాడు. ఏమైంది? కింద పడ్డాడు, 2 కాళ్ళు విరిగినాయి. ఏమి ప్రయోజనం? దేనికైనా కూడా ఒక క్రమం ఉంటుంది. ముందు ఈ ధర్మాన్ని ఆచరించడానికి కూడా తొలిమెట్టు ప్రాధాన్యంగా ప్రధానంగా ముందుగా ఆచరించవలసినటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. అవే సత్యము పలుకుట, ఏ ప్రాణిని హింసించకుండా ఉండుట, ఇవన్నీ సామాన్య సూత్రాలు. ఈ ధర్మము ఆచరించినందువల్ల, సత్కర్మలను ఆచరించినందువల్ల అది సాక్షాత్తు మోక్షం వచ్చేస్తుందని శాస్త్రం చెప్పలేదు. సత్కర్మలను ఆచరించినందువల్ల మోక్షం పొందడానికి యోగ్యత సిద్ధిస్తుంది అని చెప్పారు. ఇంజనీరింగ్లోనూ ఎంట్రన్స్లోనూ చేరడానికి ఎంట్రన్స్ పాస్ అయ్యాడండి, సీట్ వచ్చిందని అర్థం. దానికి యోగ్యత వచ్చింది అని అర్థం, అర్హత వచ్చింది అని అర్థం. అర్హత వచ్చింది కాబట్టి ఇక ఈ పైన ప్రయత్నం చేయొచ్చు. అలాగే మోక్షం పొందడానికి కూడా ఒక యోగ్యత కావాలి. అదే యోగ్యత 4 రకాల సాధనాలు అని చెప్పి మనకి చెప్పబడ్డాయి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది సాధన సంపత్తి, ముముక్షుత్వము అని చెప్పి సాధన చతుష్టయము అంటారు. దీంట్లో ప్రధానంగా చెప్పబడింది ఏంటయ్యా అంటే శమదమాది సాధన సంపత్తి. అంటే కొంత ఇంద్రియ నిగ్రహాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆశ అనేటువంటిది ఉంటుంది. ఆశ లేకపోతే మనం బతకలేము. కానీ దురాశ తప్పే కొంత తగ్గించుకోవాలి. కొంత తగ్గించడానికి కనీసం ప్రయత్నమైనా చేయాలి. ప్రయత్నం చేస్తే కదా గచ్చత్ పిపీలికా పంక్తి అని. పాములు కాదు, చీమల దండు కాశీయాత్రకు బయలుదేరాయట. ఇక్కడి నుంచి ఎలా వెళ్తాయి? వెళ్ళలేమని చెప్పి కూర్చుంటే ఎప్పటికైనా వెళ్ళగలవా? పోనీ వెళ్దామని ప్రయత్నం చేసేవి కాబట్టి ఏమో వాడి భగవంతుడు అనుగ్రహిస్తే వెళ్ళిపోతాయి కాశీ. అవి ఇక్కడి నుంచి బయలుదేరి. ఏమండి, పూర్వకాలంలో అందరూ కాశీయాత్ర ఎలా చేశారండి? మన పెద్దలందరికీ 100 సంవత్సరాల క్రితం మన పెద్దల గురించి ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళంతా కాశీ ఎలా వెళ్ళారండి? నడుచుకుంటూ వెళ్ళారా లేదా? కాబట్టి దేవీ భాగవతం నామ ధర్మ కామార్థ మోక్షదం. ధర్మ మోక్షాలే ప్రధానమైనవి. అర్ధకామాలు ప్రధానమైనటువంటి పురుషార్థాలు కావు. కాకపోతే మరి ఎందుకు చెప్పారు? చతుర్విధ పురుషార్థాలను ఎందుకు చెప్పారు అంటే ధర్మాన్ని ఆచరించాలి అంటే కొంత డబ్బు కావాల్సిందే, సంపద కావాల్సిందే. వాడు యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, దానాలు చేయాలంటే డబ్బు కావాలిగా. సక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించాలిగా.
సంపాదిస్తే సరిపోదు, కామం కావాలి. కామం అంటే కోరిక. దానం చేయాలనే కోరిక ఉండాలిగా. వాడు ఉదాసీనంగా ఉండి ఏమీ మాట్లాడకుండా ఉదాసీనంగా ఉంటే ఏ ధర్మకార్యం చేసినట్టు, ఎవరికి లాభం చేకూరినట్టు. కాబట్టి కామం అంటే కోరిక కూడా ఉండాలి. పెద్దలని గౌరవించాలనే కోరిక, పెద్దలకి దానం చేయాలి అనే కోరిక, కష్టాల్లో ఉన్న వాడిని రక్షించాలనే కోరిక. మరి అందుకనే అర్ధకామాలని కూడా పురుషార్థాల్లో చేర్చారు. ప్రధానమైనటువంటి పురుషార్థాలు అంటే ధర్మము మోక్షము రెండే. ఏ శృణ్వంతి సదా భక్త్యా దేవ్యా భాగవతీం కథాం తేషాం సిద్ధిర్న దూరస్థ తస్మాత్ సేవ్యా సదా నృభిః. ఎవరైతే ఈ దేవీ భాగవతం అనే ఈ కథని శ్రద్ధగతో భక్తితో వింటారో వాళ్ళ యొక్క కోరికలు సిద్ధించకపోవడం అనే ప్రశ్నే లేదు. వాళ్ళు మనసులో ఏం కోరుకున్నారో అదంతా నెరవేరుతుంది. ఎప్పుడు శ్రద్ధ కావాలి. అమ్మవారిని పూజించినప్పుడు శ్రద్ధాభావంతో విశ్వాసభావంతో, అమ్మ నువ్వే రక్ష, నీవు తప్ప నన్ను రక్షించేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి అమ్మని శరణాగతి కోరాలి మనం. అప్పుడే మన యొక్క కోరికలు సిద్ధిస్తాయి. సర్వయజ్ఞేషు తీర్థేషు సర్వదానేషు యత్ఫలం సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. సమస్త యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి, వందల కొలది యజ్ఞాలు ఉన్నాయి, ఎన్నో తీర్థాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. సర్వదానేషు ఎన్నో రకాల దానాలు ఉన్నాయి. అన్నిట్లోనూ కూడా యత్ఫలం వీటి అన్నిటినీ కలిపి ఆచరిస్తే ఎంత ఫలం లభిస్తుందో అంతటి ఫలము సకృత్పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. ఒక్కసారి పురాణ శ్రవణం చేస్తే అంతటి ఫలితము లభిస్తుంది. చూసారా, పురాణ శ్రవణం దేవీ భాగవతం అనే పురాణాన్ని శ్రవణం చేసినందువల్ల నీవు తీర్థక్షేత్రాలకు వెళ్ళకపోయినా పర్వాలేదు, యజ్ఞ యాగాదులు చెయ్యకపోయినా పర్వాలేదు, నీవు అంతటి కష్టసాధ్యమైనటువంటి కార్యక్రమాలని నిర్వహించలేకపోయినా కనీసం అమ్మవారి మాహాత్మ్యాన్ని చెప్పేటువంటి ఆ వృత్తాంతాన్ని వింటే నీకు అన్ని కోరికలు సిద్ధిస్తాయి. కృతాదౌ బహవో ధర్మాః కలౌ ధర్మస్తు కేవలం. కృతాది యుగంలో, కృతయుగం, ద్వాపర యుగం, ఆ యుగాలలో, త్రేతాయుగం వాట్లలో ఎన్నో ధర్మాలు చెప్పబడ్డాయి. కానీ కలియుగంలో ఒకటే ధర్మం. ఏమిటది? పురాణ శ్రవణం అనేటువంటిది ఒకటే శ్రవణం. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపరో నృణాం. పురాణ శ్రవణానికి మించిన ధర్మము ఈ కలియుగంలో లేదు. ధర్మాచార విహీనానాం కళావల్పాయుషాం నృణాం వ్యాసోహితాయ విదధే పురాణాఖ్యం సుధారసం. ధర్మం లేదు, ఆచారం లేదు, ధర్మాచారాలకి దూరమైపోయినటువంటి మనబోటి సామాన్యులకి పైగా అల్పాయుర్దాయం, శతాయుర్దాయం, శతవత్సర జీవితం అంటేనే చాలా గొప్ప. మరి పూర్వకాలంలో సహస్రాది వత్సరాలు జీవించారు. కలియుగంలో ఈ ఆయుర్దాయం కూడా తక్కువ. అటువంటి సందర్భంలో వ్యాసోహితాయ విదధే పురాణాఖ్యం సుధారసం. పురాణం అనేటువంటి ఒక అమృత రసాన్ని ఆయన మనకు అందించాడు. అష్టాదశ పురాణాలను అందించాడు. అష్టాదశ పురాణాలలో కూడా ఆ వ్యాస మహర్షులు వారే స్వయంగా చెప్పారు, దీన్ని మించినటువంటి దేవీ భాగవతాన్ని మించినటువంటి పురాణం మరొకటి లేదు అని. సుధాం పిబన్నేక ఏవ నరస్యాదజరామరః దేవ్యాః కథామృతం కుర్యాత్ కులమేవాజరామరం. అమృత పానాన్ని చేస్తే ఏ విధంగా అయితే అమృతత్వం లభిస్తుందో అదేవిధంగా ఈ అమ్మవారి యొక్క దేవి, అమ్మవారి యొక్క కథామృతం ఏదైతే ఉన్నదో, కథ అనే అమృతం ఏదైతే ఉన్నదో ఆ అమృతాన్ని ఆస్వాదన చేయాలి. కథామృతాన్ని ఆస్వాదన చేయాలి అంటే ఆ కథని శ్రద్ధగా మనం వినాలి. దానివల్ల ఏమవుతుందో తెలిసినా తాను ఒక్కడే పవిత్రుడు కావడం కాదు, ఆ విన్నవాడి యొక్క కులమంతా కూడా శాశ్వతంగా పవిత్రమవుతుంది. అంటే నీవు విన్నందువల్ల నీకొక్కడికే కాదు,
నీ కులానికి అంతటికీ కూడా నువ్వు ఎంతో మేలు చేసిన వాడివి అవుతావు. నువ్వు శ్రద్ధగా పురాణ శ్రవణం ఈ అమ్మవారి మాహాత్మ్యాన్ని విన్నట్లయితే. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపి నా సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరైః. ఇప్పుడు వినాలి, ఈ తిథివార నక్షత్రాల్లో వినాలి అనే నియమమేమీ లేదు. తనకి ఎప్పుడు సంభవిస్తే వీలు చిక్కితే అప్పుడు అమ్మవారి యొక్క కథాశ్రవణమును చేయవచ్చును. ఆశ్వినే మధుమాసే వా తపోమాసేషు చౌతథా చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయకం. ఆశ్వీజ మాసంలో, ఆ మధుమాసంలో, వసంతకాలంలో ఈ అమ్మవారి యొక్క ఈ పురాణ శ్రవణము ఎంతో మేలును చేకూరుస్తుంది. ఫలా అతో నవాహ యజ్ఞోయం సర్వస్మాత్ పుణ్యకర్మణః ఫలాదిక ప్రదానేన ప్రోక్త పుణ్యప్రదో నృణాం. కాబట్టి నవాహ యజ్ఞం, నవ అంటే 9, అహ అంటే రోజులు. 9 రోజుల పాటు మనం ఈ పురాణ కథాశ్రవణం చేయడమే ఒక పెద్ద యజ్ఞాన్ని ఆచరించినట్టు. 9 రోజుల పాటు 10 రోజుల పాటు భాగవత ప్రవచనం నేను చెప్పడమే నేను ఒక పెద్ద యజ్ఞాన్ని ఆచరించినట్టు. చెప్పినవాడే కాదు, విన్నవాళ్ళు కూడా ఒక పెద్ద యజ్ఞాన్ని ఆచరించినట్టే. ఒక పెద్ద యజ్ఞాన్ని ఆచరిస్తే ఎంతటి ఫలమో అంతటి ఫలము సిద్ధిస్తుంది. ఏ దుర్హృద పాపరతా విమూఢా మిత్రద్రుహో వేద వినిందకాశ్చ హింసారతా నాస్తిక మార్గసక్త నవాహ యజ్ఞేన పునంతి తే కలౌ. ఎన్నో పాపాలు చేశాడండి, తెలుసో తెలియకో ఎన్నో జీవితంలో అనేక రకాల పాపాలు చేశాడు. అన్నిట్లోనూ గొప్ప పాపం ఏమిటంటే, పెద్ద పాపం ఏమిటంటే వేదనింద. వేదనింద చేశాడు. వేదమంతా అసత్యము, వేదాలు చెప్పేవంతా కూడా ఒట్టి మాటలే, అబద్ధాలు అని చెప్పి నిందించాడు. ఇంతవరకు వాడి జీవితంలో వాడు చేసిన పని ఏమిటాయి అంటే ఇదే పని చేశాడు. అయినా 9 రోజుల పాటు ఈ యజ్ఞం ఆచరిస్తే చాలు, వాడి యొక్క పాపాలన్నీ కూడా భస్మమైపోతాయి. పరస్వ దారాహరణేతు లుబ్ధా ఏ వై నరాః కల్మషభారభాజః. పాపం అంటే ఎలాగూ ఇతరుల యొక్క సొమ్ముని తాను ఆశించడమే ఒక పెద్ద పాపం. అంటే మనం చేస్తున్న పాపంలో పెద్ద పాపం అదే. తనకున్న దానితో సరిపోవడం లేదు, పరాయి వాడి యొక్క సొమ్ముని ఎలాగైనా తాను లాగేసుకోవాలి అని భావించడం, అటువంటి చిత్తం కలిగి ఉండడమే పెద్ద పాపము. పరభార్యని కోరుకోవడమే పెద్ద పాపము. గోదేవత బ్రాహ్మణ భక్తిహీనా. గోవులంటే భక్తి లేదు, దేవతలంటే భక్తి లేదు, బ్రాహ్మణులంటే భక్తి లేదు, వేదాలంటే భక్తి లేదు, శాస్త్రాలంటే భక్తి లేదు. అయినా కూడా నవాహ యజ్ఞేన భవంతి శుద్ధాః. ఈ 9 రోజుల పాటు యజ్ఞాన్ని ఆచరించినట్లయితే వాళ్ళు పవిత్రులు అవుచున్నారు. అతో భాగవతం దేవ్యాః పురాణం పరతః పరం ధర్మార్థకామమోక్షాణం ఉత్తమం సాధనం మతం. అందువల్ల ఈ భగవతి అమ్మవారు దేవి, ఆ అమ్మ శక్తి స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మకి సంబంధించినటువంటి కథే భాగవతము. అంటే భగవంతుడికి సంబంధించిన కథ భాగవతము అని. అటువంటి ఈ దేవీ భాగవతం అనే పురాణము ధర్మార్థ కామ మోక్షాలని సంపాదించడంలో ఉత్తమమైన సాధనము. దీనికి మించిన సాధనము మరొకటి లేదు. ఆశ్వినస్య సితే పక్షే కన్యారాశిగతే రవౌ మహాష్టమ్యాం సమభ్యర్చ్య హైమసింహాసనస్థితం. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో ఆ సూర్యుడు కన్యారాశిలో ఉండగా మహాష్టమి నాడు, అష్టమి తిథి నాడు అమ్మవారిని అభ్యర్చన చేసినట్లయితే, అర్చించినట్లయితే అమ్మవారు హైమ సింహాసన స్థితం. హైమ అంటే బంగారం, బంగారు సింహాసనంలో ఆసీనురాలైంది. బంగారు సింహాసనం మనకు ఇవ్వక్కర్లా,
బంగారం ఆ అమ్మవారికి ఇవ్వడానికి మనం ఎంత వాళ్ళం? అమ్మవారే మనకిస్తుంది అన్నీ కూడా. అటువంటి అమ్మని మనం కానీ పూజించినట్లయితే దేవీ ప్రీతిప్రదం భక్త్యా శ్రీ భాగవత పుస్తకం, భాగవత పుస్తకాన్ని దానం చేసినట్లయితే దద్యాత్ విప్రాయ యోగ్యాయ సదేవ్యా పదవీం లభేత్, యోగ్యుడైనటువంటి ఒక విప్రుడికి ఆ దేవీ భాగవతం పుస్తకాన్ని దానం చేస్తేనే ఎంతో పుణ్యము. దేవీ భాగవతస్యాపి శ్లోకం శ్లోకార్థమేవ వా భక్త్యా యశ్చ పఠే నిత్యం సదేవ్యాః ప్రీతి భాగ్ భవేత్. ఈ దేవీ భాగవతంలో ఒక్క శ్లోకం చదివితే చాలు. మనం ఇప్పటికి చాలా ఎన్నో శ్లోకాలు చదువుకున్నాం. వ్యాస మహర్షుల వారు ఏం చెప్తున్నారు? ఒక్క శ్లోకం చదువుకుంటే చాలు, లేదా ఒక్క శ్లోకంలో ఒక పాదం చదువుకుంటే చాలు. వాళ్ళు భక్త్యా యశ్చ పఠే నిత్యం, భక్తితో చదవాలి, భక్తితో వినాలి. సదేవ్యాః ప్రీతి భాగ్ భవేత్, అమ్మవారికి ప్రీతిపాత్రుడు అవుతాడు. ఉపసర్గ భయం ఘోరం మహామారీ సముద్భవం ఉత్పాతానఖిలాంశ్చాపి హంతి శ్రవణమాత్రతః. నాకు ఎన్నో అపాయాలు వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి, ఇన్ని కష్టాలు సంభవించాయి అని చెప్పి మానవుడు నిత్యము బాధపడుతూనే ఉంటాడు. బాధ లేని రోజు ఒక్కటైనా ఉంటుందా? ఏదీ లేకపోతే ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. మనస్సు చేసే పని అదే. మనస్సు ఊరికే ఉండదు. చాలా సంతోషంతో గెంతులేస్తున్నాడు అంటే దుఃఖాన్ని కలిగించే ఏదో ఒక విషయాన్ని గుర్తుకు తీసుకొస్తుంది, అయిపోతుంది. కాబట్టి మనస్సు, అందుకని యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అధ యోగానుశాసనం అని చెప్తూ చిత్తవృత్తులని నిరోధించడమే. చిత్తము నీకు అనేక విషయాలని జ్ఞాపకం చేస్తోంది. జ్ఞాపకం చేయకుండా ఉండేటట్టుగా నీవు మనస్సుని నియంత్రించగలవా? నియంత్రించేవు అంటే అదే గొప్ప యోగము, దానికి మించిన యోగము లేదు. కాబట్టి బాలగ్రహకృతం యచ్చ భూత ప్రేతకృతం భయం, బాలగ్రహాలు అంటాం, ఈ గ్రహపీడ సంభవించింది అంటాం, భూతాల వల్ల ప్రేతాల వల్ల భయము, ఇవన్నీ కూడా దేవీ భాగవతస్యాస్య శ్రవణాద్యాతి దూరతః. దేవీ భాగవతాన్ని శ్రవణం చేసినందువల్ల ఈ దుఃఖాలన్నీ దూరముగా పారిపోతాయి, ఇక ఏ విధమైన దుఃఖము ఉండదు. యస్తు భాగవతం దేవ్యాః పఠేద్భక్త్యా శృణోతి వా ధర్మమర్థంచ కామంచ మోక్షంచ లభతే నరః. భక్తితో వినాలి, భక్తితో చదవాలి, శ్రద్ధతో, శ్రద్ధ అనేది కావాలి. శ్రద్ధ భక్తి రెండు ఉంటే వాడికి సిద్ధించని కోరికంటూ ఏమీ ఉండదు. శ్రవణాద్ వసుదేవోస్య ప్రసేనాన్వేషణే గతం చిరాయుతం ప్రియం పుత్రం కృష్ణం లబ్ధ్వా ముమోదః. శ్రీకృష్ణుడు వాసుదేవుడు ఆ ప్రసేనుణ్ణి, ఆ శమంతకమణిని వెతకడం కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఆఖరికి ఆ వృక్షరాజు అయినటువంటి జాంబవంతుడితో యుద్ధము, ఎంతకీ కొడుకు రావట్లేదు. వసుదేవుడు చింతిస్తున్నాడు. ఏం చేశాడు తెలుసునా? దేవీ భాగవతం యొక్క శ్రవణమే చేశాడు. నారద మహర్షుల వారు సలహా చెప్పారు ఆయనకి, నాయన వసుదేవ, నీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు, నీవు నవాహ యజ్ఞాన్ని ఆచరించున్నాడు. 9వ రోజు యజ్ఞం పూర్తి అవ్వడం ఏమిటి, అక్కడ యుద్ధం అయిపోయింది. శ్రీకృష్ణుల వారు సత్యభామని తీసుకుని వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు. ఆయన అంతటి గొప్ప ప్రయోజనము దీనివల్ల సిద్ధిస్తుంది. ఏతాం శృణుయాద్భక్త్యా శ్రీమద్భాగవతీం కథాం భుక్తిం ముక్తిం సలభతే భక్త్యా యశ్చ పఠేది మాం. అనేక సార్లు చెప్తున్నారు ఈ ప్రథమాధ్యాయంలో వ్యాస మహర్షుల వారు. భక్తితో, శ్రద్ధతో ఈ పురాణ శ్రవణము చేయాలి. అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది, దరిద్రుడు ధనవంతుడు అవుతాడు. రోగి రోగాత్ ప్రముచ్యేత. రోగాలున్న వాళ్ళకి రోగాలు దూరం అవుతాయి. శ్రుత్వా భాగవతామృతం. ఈ భాగవతామృతాన్ని విన్నంతనే ఇటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వంధ్యావా కాకవంధ్యావా మృతవస్సా చయాంగన దేవీ భాగవతం శ్రుత్వా లభేత్ పుత్రం చిరాయుషం. అయ్యో నాకు సంతానం కలగలేదే, సంతానం కలగలేదే అని దుఃఖంతో ఉంటారు. దేవీ భాగవతం శ్రవణం చేసినట్లయితే
ఇటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి. దేవీ పూజితం యద్గృహే నిత్యం శ్రీభాగవత పుస్తకం తద్గృహం తీర్థభూతం హి వసతాం పాపనాశకం. తీర్థాలు అని చెప్పుకుంటాం గొప్పగా, తీర్థ పుణ్యక్షేత్రాలు అని చెప్పుకుంటాం. పుణ్యక్షేత్రాలు ఎక్కడో లేదు. ఏ ఇంట్లో శ్రీ భాగవత పుస్తకం ఉంటుందో, ఏ ఇంట్లో భాగవత పురాణము యొక్క పఠన శ్రవణాలు జరుగుతాయో ఆ గృహమే పెద్ద తీర్థము అంటే, తీర్థక్షేత్రము అంటే అదే పాపనాశకం. అటువంటి గొప్పవాళ్ల యొక్క ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చుని వస్తే పెద్ద పుణ్యక్షేత్రం, ఎన్నో వందల మైళ్ళు దూరం వెళ్ళి వచ్చినటువంటి పుణ్యక్షేత్రం దర్శించినంత ఫలం కలుగుతుంది. అష్టమ్యాం వా చతుర్దశ్యాం నవమ్యాం భక్తి సంయుతః యప్పటేత్ శృణుయాద్వాపి ససిద్ధిం లభతే పరాం. అష్టమి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ, నవమి నాడు కానీ భక్తితో కూడుకుని ఎవరైతే ఇది వింటారో వాళ్ళకి కార్యసిద్ధి నెరవేరుతుంది. పఠన్ ద్విజో వేద విదగ్రణీర్భవేత్. బ్రాహ్మణుడు ఈ పురాణ శ్రవణం చేస్తే వేదవేత్తలలో గొప్పవాడవుతాడు. బాహుప్రజాతో ధరణీపతి స్యాత్. క్షత్రియుడు వింటే ఈ రాజ్యాధికారం అతనికి లభిస్తుంది. వైశ్యః పఠన్ విత్త సమృద్ధిమేతి. వైశ్యుడు కానీ విన్నట్లయితే అతను కోరుకున్నటువంటి ధన సంపద ఇంతకింత సిద్ధిస్తుంది. శూద్రోపి శృణ్వన్ స్వకులోత్తమస్య. శూద్రుడు విన్నట్లయితే తన కులంలో ఉత్తమమైన వాడవుతాడు. అతనికి పరమ పురుషార్థ సిద్ధి 4 జాతుల వాళ్ళకి కూడా సిద్ధిస్తుంది. కాబట్టి అంత గొప్పదైనటువంటి దేవీ మహాత్మ్యాన్ని వ్యాస మహర్షుల వారు మనకు అందించి ఈ దేవీ భాగవతము యొక్క మాహాత్మ్యాన్ని మనకి ప్రథమాధ్యాయంలో వివరించి చెప్పారు. ఇక్కడితో ఈరోజు ఈ పురాణ పఠనాన్ని మనం పూర్తి చేసి ఈ పైన అమ్మవారి యొక్క మాహాత్మ్యానికి సంబంధించిన కథలని రేపటి నుంచి చదవడం మనం ప్రారంభించుకుందాం. ఇంతటితో ఈరోజు ప్రవచనం పూర్తయింది. స్వస్తి.